రాష్ట్రంలో ఈ డిపార్ట్మెంట్‌కి సంబంధించి కీలక జీవో అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక జీవో అయితే ఇచ్చిందనమాట. ఆదేశాలైతే రావడం జరిగింది. వైద్య కళాశాలల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రులు, జీజీహెచ్‌ల్లో నియామకాలు చేపట్టింది. కొత్త ప్రిన్సిపల్లు, సూపరింటెండెంట్లు నియామకానికి సీఎం చంద్రబాబు ఆమోదముద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలకు కొత్త ప్రిన్సిపల్గా డాక్టర్ సంధ్యాదేవి నియమించారు. కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ విష్ణువర్ధన్, నెల్లూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ రాజేశ్వరి నియమితులయ్యారు. దీంతో పాటు పలు నగరాల్లో జీజీహెచ్లకు సూపరింటెండెంట్లు నియమించారు. ఒంగోలు జీజీహెచ్కు కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళానికి డాక్టర్ అమూల్య, తిరుపతికి డాక్టర్ రాధా, మచిలీపట్నానికి డాక్టర్ మన్మథరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఏవి రావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. మరో 8 మంది ప్రొఫెసర్లకు వైద్య విద్య అదనపు డైరెక్టర్ల హోదా కూడా పదోన్నతులు అయితే కల్పించారనమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలక జీవో అయితే ఇచ్చింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.